విజయవాడలోని ఆదిత్య ఫార్మసీ ఎండి నరసింహమూర్తిరాజు శనివారం ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్యనగర్లోని క్షత్రియ భవన్లో ఉరేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తను చనిపోతున్నారని ఒక సూసైడ్ లెటర్ కూడా రాశారు. గతంలో చూసుకుంటే మనం ఏదైతే ఆదిత్య ఫార్మసీ ఎండి ఎవరైతే నరసింహమూర్తి ఎవరైతే ఉన్నారో, సో అతడికి బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన మర్డర్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటా జైలుకి వెళ్ళారు. జైలు నుండి వెరీ రీసెంట్గా ఆయన జైలు నుండి ఏదైతే బెయిల్పై అయితే విడుదలయ్యారు. బెయిల్పై విడుదలైన నేపథ్యంలో ఆయన ఏదైతే ఉందో ఏదో ఆత్మహత్యకు ఏదైతే పాల్పడిన ఉదంతం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన సంచలనం రేకెత్తుతూ ఉంది. సో దీనికి సంబంధించిన వ్యవహారంలో అసలు ఆయన ఏదైతే ఆయన మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అతడికి లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అన్న కోణంలో ఏదైతే ఉందో సంబంధిత పోలీసు అధికారులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే ఆదిత్య ఫార్మసీ ఎండి నరసింహమూర్తికి సంబంధించిన వ్యవహారం కనుక మనం చూసుకుంటే ఏదైతే ఆయన ఆత్మహత్యకు పాల్పడడం లాంటి వ్యవహారం ఏదైతే ఎందుకంటే ఆయన ఏదైతే మర్డర్ కేసుకి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు, జైలుకి వెళ్ళారు. జైలు నుండి అక్కడ నేరుగా అయితే అతడు ఆ బెయిల్పై విడుదలై రావడం జరిగింది. విడుదలై వచ్చిన తర్వాత కూడా అతడి సన్నిహితులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, బంధువులతో కావచ్చు చాలా మంచి ప్రవర్తనతో చాలా సంతోషకరంగానే ఈ కొద్దిలో ఉన్నట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకైతే సమాచారం అందుతూ ఉంది. సో ఆయన ఏదైతే ఆయన ఆత్మహత్యకు పాల్పడడం, అలాగే అతడికి సంబంధించి సూసైడ్ లెటర్ కూడా అక్కడ నుండి దొరకడం, దీనికి సంబంధించి అలాగే అది ఆత్మహత్య లేకపోతే ఎవరైనా హత్య చేసి ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యగా చిత్రీకరించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారన్న కోణంలో అయితే సంబంధిత పోలీసు అధికారులు దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తూ ఉన్న పరిస్థితి.